ముద్రని చిన్ముద్ర అంటారు. మన యోగులు, ఋషులు అందరూ కూడా జనరల్‌గా ఈ ముద్రతో ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, మనిషిలో జీవుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనేటువంటి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం అంటే కొంచెం మంచి సాత్వికంగా ఉండటం, దేవుని గురించి ఆలోచన ఇవన్నీ. తమోగుణం, రజోగుణం. ఓకేనా? సో, తమస్సు అంటే నిద్ర, భయం, ఆలస్యం, బద్ధకం ఇవన్నీ అన్నమాట. రజోగుణం అంటే కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే ఎంతసేపు వేరే వాళ్ళతో పోటీ. ఈ 3 గుణాలతో జీవుడు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటాడు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలని వదిలేసేసి ఈ వేలు జీవుడికి ప్రతీక అనమాట. సో, ఈ వేలేమో దేవుడికి ప్రతీక. అంటే అంగుష్ట మాత్రం అంటారు కదా! మన ఇంట్లో కూడా ఏదైనా విగ్రహాన్ని పూజించాలంటే ఇంత ఎత్తే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదనమాట. సో, ఈ 3 గుణాలను వదిలేసేసి జీవుడిని దేవుడితో కలపటం అనేటువంటి ఇంత పెద్ద విషయాన్ని మన వాళ్ళు కేవలం చిన్ముద్ర అనేటువంటి ఈ విషయంతో ఇట్లా చెప్పారు. కాబట్టి మనం ఎప్పటికైనా సరే ఈ 3 గుణాలని మన జీవుల్లోంచి దూరం చేసుకుని దేవుడితో ఐక్యమైతే కనుక జీవుడు, దేవుడు ఒకటే అవుతారు. ఇది చిన్ముద్ర యొక్క ఉద్దేశం పెద్దవాళ్ళు చెప్పింది.